హాయ్ అమిగోస్. వీకెండ్ స్టార్ట్ అయిందంటే చాలు. కొంచెం రిలాక్స్ అవ్వాలి, స్ట్రెస్ మర్చిపోవాలి అనిపిస్తుంది. ఆ వీకెండ్ వైబ్‌ని ఎంజాయ్ చేయడానికి ఓటీటీస్‌లో గూడా ఎవ్రీ వీక్ న్యూ మూవీస్ అండ్ సీరీస్ వస్తూనే ఉంటాయి. సో, వాటిలో బెస్ట్ ఏంటి? ఏం చూడాలి? అనేది ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. 'వల్లా 2' రీసెంట్ టైమ్స్‌లో నేను చూసిన వన్ ఆఫ్ ది బెస్ట్ ఫీల్ గుడ్ మూవీ ఇది. బెస్ట్ పార్ట్ ఏంటంటే, పార్ట్ 1 కంపల్సరీగా చూడాల్సిన అవసరం లేదు. పార్ట్ 2 కంప్లీట్‌లీ ఫ్రెష్ స్టోరీలా ఉంటుంది. కానీ ఈ మూవీ అయ్యాక ఆటోమేటిక్‌గా పార్ట్ 1 గూడా చూడాలనిపిస్తుంది. ఈ మూవీలో నాకు బాగా కనెక్ట్ అయిన పాయింట్ ఏంటంటే సిబ్లింగ్స్ బాండింగ్. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌లో ఎమోషన్స్‌ని చాలా రియలిస్టిక్‌గా చూపించారు. చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్, కేరింగ్ మూవ్‌మెంట్స్, ఫ్యామిలీ ఎక్స్‌పెక్టేషన్స్ అన్నీ మన ఇంట్లో జరిగినట్టే ఉంటాయి. ఎస్పెషల్లీ పేరెంట్స్ బ్రదర్ మధ్య సిబ్లింగ్స్ ఒకరికొకరు సపోర్ట్‌గా నిలబడే సీన్స్ హార్ట్ టచింగ్‌గా ఉంటాయి. యూత్ అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌లో చాలా మందికి ఈ బాండింగ్ సీన్స్ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతాయి. సిబ్లింగ్స్ మధ్య బాండింగ్, ఫ్రెండ్‌షిప్, ఫెయిల్యూర్స్, కెరియర్ కన్‌ఫ్యూజన్, ప్రెజర్ ఫ్రమ్ పేరెంట్స్, సొసైటీ జడ్జ్‌మెంట్ అన్నీ చాలా నేచురల్‌గా హ్యాండిల్ చేశారు. ఫోర్స్‌డ్ కామెడీ లేదు. గ్యాంగ్ మధ్య కన్వర్జేషన్స్ లిటరల్లీ మన ఫ్రెండ్స్ గ్రూప్‌లో జరిగినట్టే ఉంటాయి. నవ్విస్తాయి, కనెక్ట్ చేస్తాయి. ఎమోషనల్ సీన్స్ కూడా ఎక్కడ ఓవర్ డ్రామా లేకుండా జెన్యూన్ ఫీల్‌తో ఉంటాయి. హైసీర్ అండ్ గ్యాంగ్ పర్ఫార్మెన్స్ చాలా నేచురల్‌గా ఉంటుంది. మూవీకి బిగ్గెస్ట్ ప్లస్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్. నోస్టాల్జిక్ వైబ్‌తో పాటు ఎమోషనల్ చేస్తుంది. కొంచెం రన్ టైమ్ లెంతీగా అనిపించినా ఎక్కడ డిసప్పాయింట్ చేయదు. ఎస్పెషల్లీ లాస్ట్ 30 మినిట్స్ అయితే ఆల్మోస్ట్ అందరికీ ఎమోషనల్‌గా కనెక్ట్ అవుతుంది. ఖచ్చితంగా మీరు కూడా రిలేట్ అవుతారు. జియో హాట్‌స్టార్‌లో తెలుగు ఆడియోతో స్ట్రీమ్ అవుతుంది. డోంట్ మిస్ ఇట్. 'మట్కా కింగ్' రీసెంట్‌గా వచ్చిన బెస్ట్ క్రైమ్ డ్రామా సీరీస్‌లో ఇది ఒకటి. 1960స్‌లో ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సెట్ అయిన ఈ సీరీస్ సింపుల్ కాటన్ ట్రేడర్ బ్రిడ్జ్ బట్టి లైఫ్‌ని బేస్ చేసుకొని బిల్డ్ చేశారు. స్మాల్‌గా స్టార్ట్ అయిన మట్కా బెట్టింగ్ గేమ్ ఎలా పెద్ద అండర్‌గ్రౌండ్ ఎంపైర్‌గా మారిందో చాలా గ్రిప్పింగ్‌గా చూపించారు. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, ఈ స్టోరీ రియల్ లైఫ్ మట్కా గ్యాంబ్లింగ్ కింగ్ రతన్ కట్రీ లైఫ్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్‌స్పైర్ అయ్యి క్రియేట్ చేశారు. చిన్నగా స్టార్ట్ అయిన మట్కా గేమ్ ఎలా ఒక మ్యాసివ్ ఎంపైర్‌గా మారింది, గవర్నమెంట్ నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు చేసే ప్లాన్స్, అలాగే పర్సనల్ లైఫ్‌లో వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని సీరీస్‌లో చాలా ఎంగేజింగ్‌గా చూపించారు. ఈ సీరీస్‌లో గ్యాంబ్లింగ్ కన్నా ఎక్కువ ఫోకస్ గ్రీడ్ అండ్ పవర్ మీద ఉంటుంది. పావర్టీ నుండి పవర్ వరకు వెళ్ళిన ఒక మనిషి జర్నీని చాలా రియలిస్టిక్‌గా చూపించారు. పవర్ పెరిగే కొద్దీ మోరల్స్ ఎలా చేంజ్ అవుతాయో, మనీ అండ్ పాలిటిక్స్ ఎలా లైఫ్‌ని డెస్ట్రాయ్ చేస్తాయో స్ట్రాంగ్‌గా పోర్ట్రే చేశారు. విజయ్ వర్మ పర్ఫార్మెన్స్ అయితే సిరీస్‌కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్. ఇంటెలిజెంట్‌గా ఉంటూ ఫ్లాస్‌తో స్ట్రగుల్ అయ్యే క్యారెక్టర్‌ని చాలా నేచురల్‌గా పర్ఫార్మ్ చేశారు. సిరీస్ ప్యాకింగ్ కొంచెం స్లోగా స్టార్ట్ అయినా, వరల్డ్ బిల్డింగ్ అండ్ క్యారెక్టర్ డెవలప్‌మెంట్ వల్ల స్టోరీలో డీప్‌గా ఇన్వాల్వ్ చేస్తుంది. సినిమాటోగ్రఫీ, రెట్రో ముంబై సెటప్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అన్నీ అథెంటిక్ ఫీల్ ఇస్తాయి. టోటల్ 8 ఎపిసోడ్స్‌తో ఈచ్ ఎపిసోడ్ అరౌండ్ 40-50 మినిట్స్ ఉంటుంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్‌గా ఉంది. అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. క్రైమ్ డ్రామా అండ్ గ్యాంగ్‌స్టర్ స్టోరీస్‌ని ఇష్టపడే వాళ్ళు తప్పకుండా చూడండి. 'డకాయిట్' 'డకాయిట్' మూవీలో స్టోరీ అండ్ ప్లాట్ కన్నా ముందు పర్ఫార్మెన్సెస్ గురించి మాట్లాడుకోవాలి. అడివిసేష్ చాలా సెటిల్ యాక్టింగ్, రోల్‌కి ఎంత అవసరమో అంతా పర్ఫార్మ్ చేశారు. నీట్ అండ్ క్లీన్‌గా ఉంటుంది. మీరు హరిని మాత్రమే చూస్తారు. సరస్వతిగా మృణాల్ కూడా ఏ మాత్రం తీసిపోలేదు. చెప్పాలంటే ఈ లవ్ స్టోరీ మృణాల్‌దే. రాబరీ అండ్ గన్స్ మూవీలో స్టోరీని ఎలివేట్ చేశాయి. ఇద్దరు లవర్స్ ఒకరి కోసం ఒకరు చేసిన సాక్రిఫైసెసే 'డకాయిట్' స్టోరీ. టర్న్స్ అండ్ ట్విస్ట్‌లతో స్టోరీని బాగా ప్యాక్ చేశారు. అయినా అక్కడక్కడ కొంచెం సినిమా లీనియన్స్ తీసుకున్నారు. అనవసరమైన క్యారెక్టర్ ఒక్కటి కూడా లేదు. బట్ అడివిశేష్ మార్క్ మాత్రం మిస్ అయింది. మూవీలో అన్నీ ఉన్నా ఒక్కటి తక్కువైంది అనిపించింది. అదే సస్పెన్స్. అడివిశేష్ మూవీస్‌లో కామన్‌గా సస్పెన్స్ ఉంటుంది. అది ఇక్కడ మిస్ అయింది. బట్ ఏ డీసెంట్ వాచ్ ఫర్ ఎవ్రీవన్. ప్రైమ్‌లో స్ట్రీమ్ అవుతుంది. తప్పకుండా చూడండి. 'ఎల్ఐకే' ప్రదీప్ రంగనాథన్ నుంచి వచ్చిన మరో ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ. మన వరల్డ్‌లో ఇద్దరు కలిసి ఉండాలా వద్దా అని వాళ్ళే డిసైడ్ చేసుకుంటారు. బట్ జస్ట్ ఇమాజిన్ ఒకరు కలవాలా వద్దా అని ఒక యాప్ డిసైడ్ చేస్తే? వింటుంటేనే విచిత్రంగా ఉంది గదా! 'ఎల్ఐకే' మూవీ కాన్సెప్ట్ గూడా అదే. 'ఎల్ఐకే' అనే యాప్ ఫ్యూచర్‌లో అందరి రిలేషన్‌షిప్స్ ఎలా ఉంటాయని డిసైడ్ చేస్తుంది. ఇందులో హీరోయిన్ 'కృతి శెట్టి' ఒక జెన్‌జీ గర్ల్. ఫోన్ అంటే పిచ్చి. యాక్చువల్లీ జెన్‌జీ అని గూడా అనలేం. అది ఫ్యూచర్‌లో కాబట్టి మోర్ అడ్వాన్స్‌డ్ దెన్ జెన్‌జీ. అండ్ మన హీరో ప్రదీప్ ఏమో అసలు లైఫ్‌లో ఫోనే యూజ్ చేయకూడదనుకునే పర్సన్. ఇలా కంప్లీట్‌లీ ఆపోజిట్ పర్సన్స్ ఎలా మీట్ అయ్యారు? ఎలా ప్రేమలో పడ్డారు? డెస్టినీ వాళ్ళిద్దరిని కలిపిందా లేదా? ఎల్ఐకే యాప్ వల్ల వీళ్ళిద్దరికి వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి అనేది మూవీ మెయిన్ ప్లాట్. ఇండియన్ మూవీస్‌లో ఈ కైండ్ ఆఫ్ మూవీస్ రావటం అనేది రేర్. బట్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ బాగా ప్రెజెంట్ చేశారు. విజువల్స్ చాలా బావుంటాయి. మేబీ ఆ మూవీ అందరికీ ఎక్కకపోవచ్చు. కానీ దీనికంటూ ఒక సెపరేట్ ఆడియన్స్ ఉంటారు. వాళ్ళకైతే పిచ్చిగా నచ్చేస్తుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. డెఫినెట్‌లీ యూ విల్ ఫీల్ ఎ ఫ్రెష్ ఎక్స్‌పీరియన్స్. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్‌గా ఉంది. 'రాకాస' 'రాకాస' మూవీ స్టోరీ ఒక ఎన్ఆర్ఐ అబ్బాయి చుట్టూ తిరుగుతుంది. చాలా ఇయర్స్ తర్వాత తన విలేజ్‌కి తిరిగి వచ్చిన హీరో తన లవ్ లైఫ్‌ని సెటిల్ చేసుకోవాలనుకుంటాడు. కానీ విలేజ్‌కొచ్చాక అక్కడ జరిగే స్ట్రేంజ్ ఇన్సిడెంట్స్ గురించి తెలుస్తుంది. ఒక ఏన్షియంట్ కర్స్ అండ్ మిస్టీరియస్ డార్క్ ఫోర్స్ గురించి. ప్లస్ పాయింట్ ఏంటంటే సంగీత్ శోభన్ యాక్టింగ్. ఇది మూవీకి బిగ్గెస్ట్ స్ట్రెంగ్త్. కామెడీ టైమింగ్ కూడా చాలా ఎంటర్‌టైనింగ్‌గా క్యారీ చేశాడు. అలాగే గెటప్ సీను అండ్ వెన్నెల కిషోర్ కామెడీ కూడా అక్కడక్కడ బాగా వర్కౌట్ అయింది.
మూవీలో ఫ్లాస్ ఉన్నాయి గానీ, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మాత్రం సీన్స్‌కి మంచి సపోర్ట్ ఇచ్చింది. ఒక బీభత్సమైన ఎంటర్‌టైనర్ గాదు గానీ, ఫ్యామిలీతో వీకెండ్‌లో ఒకసారి ట్రై జేయొచ్చు. మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. 'పాపం ప్రతాప్' ఈ మూవీ నార్మల్ లవ్ స్టోరీయే గానీ, తీసుకున్న కాన్సెప్ట్ కొత్తది. ప్లాట్ సింపుల్‌గా ఉన్నా, ఎమోషన్స్ అండ్ స్టోరీ డిఫరెంట్‌గా ఉంటుంది. లవ్ లైఫ్‌నే గాదు, మ్యారేజ్ లైఫ్‌ని గూడా ఆనందంగా గడపాలి అన్న ఆశతో పెళ్లి చేసుకున్న బుజ్జమ్మకి, తన హస్బెండ్ ప్రతాప్ వల్ల వచ్చిన ప్రాబ్లమ్ ఏంటి? అది తను ఎలా ఫేస్ చేసింది? ఎలా బయటపడింది? వీటి మధ్య ఫ్యామిలీ ఎమోషన్స్, విలేజ్ నేటివిటీని మిక్స్ చేసి హ్యూమర్‌ని జనరేట్ చేశారు. స్టార్ట్ చేసిన కాన్ఫ్లిక్ట్‌కి క్లోజింగ్ బానే ఇచ్చారు. అక్కడక్కడ కొంచెం లాగ్ అనిపించినా స్ట్రాంగ్ నరేషన్ అండ్ పర్ఫార్మెన్సెస్ వల్ల బ్యాలెన్స్ అయింది. అండ్ అజయ్ ఘోష్ గారు తన కామెడీ టైమింగ్‌తో మూవీని బోర్ కొట్టనివ్వలేదు. చాలా రోజుల తర్వాత రాశి గారు రీ ఎంట్రీ ఇచ్చిన మంచి డెప్త్ ఉన్న క్యారెక్టర్ చేశారు. తిరువీర్ అండ్ పాయల్ రాధాకృష్ణన్ గురించి స్పెషల్‌గా చెప్పక్కర్లేదు. వాళ్ళ యాక్టింగ్ వల్లే ఆడియన్స్‌కి స్టోరీలో ఉన్న డెప్త్ అండ్ వాళ్ళ లవ్ కరెక్ట్‌గా కన్వే అయింది. ఈటీవీ విన్‌లో స్ట్రీమ్ అవుతుంది. ఒకసారి ట్రై చేయండి. 'ఎపెక్స్' ఈ మూవీ ఒక ఇంటెన్స్ సర్వైవల్ అడ్వెంచరస్ డ్రామా. స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ సాషా తన ప్రీవియస్ అడ్వెంచరస్ ట్రిప్‌లో జరిగిన పర్సనల్ లాస్ అండ్ ట్రామా నుంచి బయటకు రావాలని ఇంకో డేంజరస్ ట్రిప్ ప్లాన్ చేస్తుంది. కానీ ఆ ప్లేస్ గురించి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. అక్కడికి వెళ్ళిన వాళ్ళలో చాలా మంది తిరిగి రాలేదని. అయినా సరే సాషా ఆ జర్నీ స్టార్ట్ చేస్తుంది. అక్కడ తనకి బెన్ అనే ఒక మిస్టీరియస్ హంటర్ పరిచయం అవుతాడు. బెన్ వచ్చాక స్టోరీ కంప్లీట్‌గా డిఫరెంట్ టర్న్స్ తీసుకుంటుంది. సింపుల్ అడ్వెంచర్ అనుకున్న ట్రిప్ కాస్త బ్రూటల్ సర్వైవల్‌గా మారిపోతుంది. అసలక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎందుకు మిస్ అవుతున్నారు? ఆ ప్లేస్‌లో ఏం జరుగుతుంది? అనే సస్పెన్స్ మూవీ మొత్తం క్యారీ చేస్తుంది. మూవీలో ప్రతి సీన్ ఆడియన్స్‌ని క్యూరియాసిటీతో ఎంగేజ్ చేస్తూనే ఉంటుంది. ఎస్పెషల్లీ సాషా సర్వైవల్ కోసం చేసే స్ట్రగుల్ చూస్తుంటే, మనమే ఆ సిట్యుయేషన్‌లో ఉంటే ఏం చేస్తాం అనే ఫీలింగ్ వస్తుంది. మూవీలో క్వెషన్‌కి ఆన్సర్ దొరికిందనుకుంటే, వెంటనే ఇంకో మిస్టరీని క్రియేట్ చేస్తుంది. లైట్ హార్ట్ పీపుల్‌కి కొన్ని సీన్స్ డిస్టర్బింగ్‌గా అనిపించొచ్చు. కానీ సర్వైవల్ థ్రిల్లర్స్, అడ్వెంచరస్ డ్రామాని ఇష్టపడే వాళ్ళుంటే 'ఎపెక్స్' ఈస్ డెఫినెట్‌లీ వర్త్ వాచింగ్. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో తెలుగు ఆడియోతో అవైలబుల్‌గా ఉంది. 'స్వాప్డ్' ఇది నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన యానిమేటెడ్ మూవీ. స్టోరీ సింపుల్ బాడీ స్వాప్ కాన్సెప్ట్‌తో స్టార్ట్ అయినా, ఎమోషనల్ అండ్ ఫన్నీ వేలో ప్రెజెంట్ చేశారు. ఓన్లీ అండ్ ఐవీ అనే 2 న్యాచురల్ ఎనిమీస్ బాడీ స్వాప్ అయిన తర్వాత వాళ్ళకి ఒకరి లైఫ్ ఒకరికి అర్థం అవ్వడమే మెయిన్ కాన్సెప్ట్. యానిమేషన్ విజువల్స్ చాలా కలర్‌ఫుల్‌గా ఉంటాయి. ఎస్పెషల్లీ ఫారెస్ట్ వాల్ డిజైన్ అండ్ క్రియేచర్స్ డిజైన్ బాగా ఇంప్రెస్ చేస్తాయి. తెలుగు డబ్బింగ్ చేశారు. ఫస్ట్ హాఫ్ ఫన్ అండ్ కామెడీతో స్మూత్‌గా వెళ్ళిపోతుంది. సెకండ్ హాఫ్ ఫ్రెండ్‌షిప్, అండర్‌స్టాండింగ్ అండ్ సర్వైవల్ ఎలిమెంట్స్‌తో ఉంటుంది. కొన్ని సీన్స్ ప్రెడిక్టబుల్‌గా అనిపించినా ఓవరాల్‌గా ఫ్యామిలీ ఆడియన్స్ అండ్ కిడ్స్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. పిక్సార్ రేంజ్ ఎక్స్‌పెక్ట్ చేస్తే కొంచెం యావరేజ్ అనిపించొచ్చు. కానీ విజువల్స్, కామెడీ అండ్ ఎమోషనల్ మూమెంట్స్ కోసం డెఫినెట్‌లీ ఒకసారి చూడొచ్చు. నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమ్ అవుతుంది. తెలుగు ఆడియో కూడా అవైలబుల్‌గా ఉంది. ఇంక ఈ వీడియోకి ఇంతే అమిగోస్. ఇలాంటి ఓటీటీ సజెషన్స్ అండ్ అదర్ మూవీ రిలేటెడ్ కంటెంట్ కోసం అమిగో టాకీస్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్.